ఇప్పుడు ఇంటి పక్కలతో మంచిగుంటే అప్పుడో ఇప్పుడో ఏదైనా అక్కరుంటే ఆసరైతారు. హే గాలతో మనకేందని మన జాగల మనమే ఉంటే రేపటల్లా ఏదైనా ఆపతొస్తే ఎవరొస్తారు? గందుకే పొరుగోళ్ళతోనే కాదు ఊళ్ళే అందరితోని మంచిగుంటేనే ఆపతి సంపత్తికి అరుచుకుంటారు. అట్లనే ఊర్లైనా జిల్లాలైనా రాష్ట్రాలైనా మంచి మాట ఉంటే నీళ్లు వంచుకునే కాడ ఏ తక్లీఫ్ ఉండదు. సేమ్ దేశాల నడుమ సుత అట్లనే దోస్తాను ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు ఏ అక్కరొచ్చేది తెలియదు. పోలాండ్కి వెళ్ళి 10 గంటలు రైళ్ల ప్రయాణం చేసి ఉక్రెయిన్ రాజధాని కీవ్లు అడుగు పెట్టంగానే గీ తీర్లు ఎదుర్కొన్నారు మోడీ సార్ను. అక్కడున్న మనోళ్ళు బొచ్చడు మంది వస్తే మంచి చెడ్డలు అరుచుకున్నాడు. మ్యూజియం చూసి గాంధీ తాత విగ్రహానికి యుద్ధంలో కాలం చేసిన పిల్లలకు నివాళులర్పించిండు. అట్లనే ఆ దేశాధ్యక్షుడు జెలెన్స్కీ సార్ తోటి మాట ముచ్చట నడిచింది. పోలాండ్ దేశానికి మనకు నడమ దోస్తాన నడవబట్టి 70 ఏళ్ళు అయినందుకు మొన్న పోయి 2 వద్దులు ఉన్నాడు. ఇచ్చిపుచ్చుకునే వాటి గురించి మాట్లాడిండు. అయితే మోడీ సార్ 3వ పార్ గెలిచినప్పుడు ఉక్రెయిన్ అధ్యక్షుడు ఫోన్ చేసి ఎప్పుడన్నా మా దేశానికి రావాలే తప్పకుండా అని కోరితే ఇలా కలిసిండు అన్నట్టు. ఆ దేశానికి పోయిన ఫస్ట్ భారత ప్రధాని మోడీ సారే. అది యుద్ధం టైంలా 2.5 ఏళ్ళ రష్యాతో ఉక్రెయిన్ కొట్లాడబట్టి మేము ఏ దేశానికి దగ్గర కాదు ఏ దేశానికి దూరం కాదు 2 దేశాలు దోస్తులే కొట్టుకోవద్దు ఏదన్నా ఉంటే కూకొని మాట్లాడుకోవాలని చెప్పిండట. 7 గంటలు ఉక్రెయిన్ లోనే ఉండి ఇండియాకు గాలి మోటార్ ఎక్కిండు.